మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 23వ వచనము. సర్వజనులారా యెహోవాను సన్నుతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మనకు తెలియజేస్తున్న మాట ఏమిటంటే, సర్వభూజనాంగమంతా కూడా దేవుని యందు నిలిచి సన్నుతించాలని దేవుడు చెప్తున్నాడు. ఆయన మార్గంలో నడవాలని చెప్తున్నాడు. చూడండి, సర్వభూజనులందరూ కూడా కొంత మట్టికే ఆయన మార్గంలో నడుస్తున్నారు. చాలామంది మార్గం తప్పిపోయి తిరుగుతూ ఉంటున్నారు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే ఆయన మార్గంలో నడుస్తున్నారో వారితో దేవుడు చెప్తున్నాడు ఏమిటంటే, ఆయన రక్షణను అనుదినము ఎవరైతే ఆయన మార్గంలో లేకుండా తప్పిపోయారో వారికి ఆయన రక్షణను ప్రకటించమని దేవుడు చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఫస్ట్ మాట ఏం చెప్తున్నాడంటే, అందరికీ చెప్తున్నాడు ఆయన మార్గంలో నడవమని. రెండవదిగా ఏం చెప్తున్నాడు, ఎవరైతే ఆయన మార్గంలో నడుస్తున్నారో వారికి చెప్తున్నాడు. ఎవరైతే మార్గంలో నడవడం లేదో వారికి కూడా నడిచే విధముగా ఈ రక్షణను ప్రకటించండి అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం కూడా మేలు పొందుకున్నాం. మేలు పొందుకున్న తర్వాత ఈ మేలును తెలియజేయమని, ఇతరులకు తెలియజేయమని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు నీకు ఎక్కడ దొరకదు ఈ రక్షణ. ఏ గ్రంథంలో దొరకదు, ఏ మనుషునిలో దొరకదు, ఎటువంటి విగ్రహాలలో కూడా దొరకదు. కానీ నీవు తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటంటే, ఈ రక్షణ ఉచితముగా ఇచ్చినది ఒక యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు వల్ల నీకు రక్షణ కలిగి ఉంటున్నది. ఈ రక్షణ వార్తని ఎవరైతే దారి తొలగిపోయి మార్గం తప్పిపోయి నడుస్తున్నారో వారికి తెలియచేయాలని దేవుడు చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవ్వరు కూడా అనుదినము ఏం చేయాలా? సువార్త ప్రకటించేవారిగా, నీవు పొందుకున్న ఉచిత రక్షణను చెప్పేవానిగా నీవు ఉండాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం కూడా దేవుని మార్గంలో నడిచి దేవుని రాజ్యం చేరాలన్నదే యేసుక్రీస్తు వారి ఆశ, యేసుక్రీస్తు వారి ప్రణాళిక, ఆయన చిత్తమై ఉంటున్నది. అందుకే మనము తొలగిపోయిన వారికి కూడా ఈ రక్షణను ప్రకటించి వారిని కూడా సరైన మార్గంలో నడిపించాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నేనైతే రక్షణ తీసుకున్నాం జరుగుతుంది. రక్షణను నీవు ఇచ్చిన తర్వాత అంగీకరించాను ప్రభువా. తండ్రి, జనులందరూ కూడా ఆ రక్షణ పొందుకోవాలి అంటే నేను పొందుకున్న రక్షణను ప్రకటించమని నువ్వు చెప్పావు ప్రభువా. నేను తండ్రి అనేక మందికి చెప్పడము, నా ఫ్రెండ్స్ కానీ నా బంధువులకు కానీ నేను చదువుకునే దగ్గర కానీ చెప్పలేకపోతున్నానేమో ప్రభువా. నన్ను క్షమించి అందరికీ కూడా ఈ ఉచితమైన రక్షణను ప్రకటించే జ్ఞానము, ప్రకటించే శక్తి, ప్రకటించే పరిశుద్ధాత్మని ప్రేరేపణ యేసు నామములో నాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.